గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాపుఘాట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పిస్తున్నారో లైవ్ చూద్దాం. హైదరాబాద్ బాబుఘాట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాబుఘాట్ వద్ద వేడుకలు నిర్వహించారు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తచ్ఛంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج من نار. فبأي آلاء ربكما تكذبان. رب المشرقين ورب المغربين فبأي آلاء ربك فبأي آلاء ربك
ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزق لا يبغيان فبأي آلاء ربكما تكذبان صدق الله العظيم ਵਾਹਿਗੁਰੂ ਇੱਕ ਓੰਕਾਰ ਸਤਨਾਮ ਕਰਤਾ ਪੁਰਖ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰ ਅਕਾਲ ਮੂਰਤ ਅਜੂਨੇ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦ ਜਪ ਆਦ ਸਚ ਜੁਗਾਦ ਸਚ ਹੈ ਭੀ ਸਚ ਨਾਨਕ ਹੋਸੀ ਭੀ ਸਚ ਸ਼ਲੋਕ ਪਵਨ ਗੁਰੂ ਪਾਣੀ ਪਿਤਾ ਮਾਤਾ ਧਰਤ ਮਹਤ ਦਿਵਸ ਰਾਤ ਦੋਇ ਦਾਈ ਦਾਇਆ ਖਿਲੈ ਸਗਲ ਜਗਤ ਚੰਗਿਆਈਆਂ ਬੁਰਿਆਈਆਂ ਵਾਚੈ ਧਰਮ ਹਦੂਰ ਕਰਮੇ ਆਪੋ ਆਪਣੇ ਕੇ ਨੇੜੇ ਕੇ ਦੂਰ ਜਿਨੇ ਨਾਮ ਧਿਆਇਆ ਗਏ ਮਸਕਤ ਕਾਲ ਨਾਨਕ ਤੇ ਮੁਖ ਉਜਲੇ ਕੇਤੇ ਛੁਟੇ ਨਾਲ ਜਿਨੇ ਨਾਮ ਧਿਆਇਆ ਗਏ ਮਸਕਤ ਕਾਲ ਨਾਨਕ ਤੇ ਮੁਖ ਉਜਲੇ ਕੇਤੇ ਛੁਟੇ ਨਾਲ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ఫతేహ్ యేసు ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు తన వాక్కును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. రైట్, ఇక హైదరాబాద్ బాబుఘాట్లో గాంధీజీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు గాంధీజీకి నివాళులర్పించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ బాబుఘాట్కి చేరుకుని నివాళులర్పించారు. ప్రస్తుతం సర్వమత ప్రార్థనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపుఘాట్ లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో కలిసి సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు పెంచి బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ యొక్క సేవలు చిరస్మరణీయమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. అనుసరణీయమైనది, నేటి సమాజం కూడా అనుసరణీయమైనది. ఆత్మగౌరవం,
ఆత్మగౌరవంతోనే పరిరక్షణ అన్నటువంటి మన కోసం ఎవరు చేయరు పోరాటం, మనకు మనమే పోరాటం చేయాలన్నటువంటి మహాత్మా గాంధీ స్ఫూర్తిదాయకంగా Right. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో అనుసరిస్తూ దేశాన్ని మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో బాబుగఢ్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాట్లో నివాళులు అర్పించడం జరిగింది. మరి కాసేపట్లో విగ్రహానికి దగ్గరికి వచ్చి అక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ పిసిసి చీఫ్ వి హనుమంతరావు, ఇతర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సర్వమత ప్రార్థనలో Right. విద్యార్థులతో కలిసి పాల్గొంటున్నారు. అఖిల. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.